ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలేంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శివనారాయణ. ముందుగా మా హిట్ టీవీ తరపున, మా హిట్ టీవీ ప్రేక్షకుల తరపున మీకు విజయదశమి శుభాకాంక్షలు. తప్పకుండా అండి. మీకు, మీ ఫ్యామిలీ సభ్యులకి, అలానే మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి 2025వ సంవత్సరంలో ఎన్నో విఘ్నాలు, ఎన్నో సమస్యలతోటి సతమతం అవుతా రాష్ట్రం అయితే వెళ్తా ఉంది, ముందుకు దూసుకెళ్తా ఉంది. కానీ విజయదశమి తోటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి అంటారు. మరి ఆ విజయదశమి 2025వ సంవత్సరంలో రానే వచ్చేసింది. హిట్ టీవీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు మీ సలహాల కోసం. ఎందుకంటే 9 రోజులు అమ్మవారు మరి మొదటి రోజు ఏ అవతారంతో మాకు దర్శనమిస్తారు, మరి అమ్మవారికి ఎలాంటి కలరు వస్త్రాలు ధరింపజేస్తారు, మరి పూజా విధానం ఎలా ఉంటుంది, ఏం నైవేద్యాలు సమర్పించాలి, మరి విశిష్టత ఏంటి, మొదటి రోజు అమ్మవారి విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు గురువుగారు. తప్పకుండా. అయితే మొట్టమొదటిగా మనకి ఇప్పుడు విజయదశమి ఏదైతే ఉందో, దీనికన్నా ముందుగా మనకి ఏమవుతుందంటే, ఒకటే మాసంలో 2 గ్రహణాలు ఏర్పడడం. 2 గ్రహణాలు ఏర్పడటం. ఈ 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడటంతో ఒక రోజు భిన్నంగా, అంటే 9 రోజులు 10 రోజులు చేసేటువంటి పండగని ఇంకొక రోజు పొడిగించేసి 11 రోజులు చేసేటువంటి విధానం అయితే ఉన్నది. అయితే దీనికి ఎలా అంటే కనుక సెప్టెంబర్ 7వ తారీఖు సంభవించినటువంటి చంద్రగ్రహణం, అలానే 21వ తారీఖు సెప్టెంబర్ మాసంలో సూర్యగ్రహణం అనేది మనకి ఆసన్నమవుతుంది. కావున ఆ సూర్యగ్రహణానికి సంబంధించిన మిగులు తగులు శూలాలని ఉంటాయి. మిగులు తగులు శూలాలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మనకి 22వ తారీఖు పాడ్యమి ఉన్నప్పటికీ ఆ ఒక గ్రహణ శూలం ఉంది కాబట్టి ఉదయం సమయంలో ఈ యొక్క ఆ నవరాత్రుల్లో తొలి భాగమైనటువంటి ఏదైతే ఉన్నదో అది కొంతమంది సూర్యమానం ప్రకారంగా చేసుకోరు. కావున సాయంత్రం సమయంలో చేసుకునే వారికి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే గనక వారికి సరిపడా 2వ తారీఖు వరకు సరిపోతుంది. అక్టోబర్ 2న మనకి దశమిగా కొలుచుకుంటారు, సరిపోతుంది. అదే సూర్యమానం ప్రకారంగా అయితే 23వ తారీఖు నుంచి చేసేటువంటి విధానంగా చూసుకుంటే 3వ తారీఖున వారికి విజయదశమిగా కొలుచుకుంటున్నారు. అంటే మిగులు తగులు తిథులు ప్రకారంగా చేసుకున్నట్లయితే 2వ తారీఖున కొంతమంది, 3వ తారీఖున కొంతమంది అక్టోబర్ మాసంలో చేసుకుంటున్నారు ఈ 2020 సంవత్సరంలో. దీనికి కొంతమంది అనుకుంటా, మరి మేము ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ మనకి ఆచారాలు 2 ఉంటాయి. ఒకటి మన ఇంటి ఆచారం ఉంటుంది, రెండోది మనం కొలిచేటువంటి అమ్మవారి యొక్క విధానం ఉంటుంది, మూడోది వచ్చేసి మన ప్రాంతీయ ఆచారం ఉంటుంది. మనకి ఆ వీధుల్లో కావచ్చు, మనం నమ్ముకున్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే కొలుస్తారో ఆ విధంగా చేసుకునే విధానం ఉంటుంది. ఇది దసరాకి ముఖ్యమైనటువంటి విషయం. ఈ గ్రహణాలు ఉన్నాయి కాబట్టి ఇంటిని శుద్ధి చేసుకునే దానికైనా, దేవుని మందిరాలు శుద్ధి చేసుకునే దానికైనా సమయం పడుతుంది. అంటే గ్రహణం వచ్చేసి 21వ తారీఖున రాత్రి 9:30 నుంచి 22వ తారీఖు ఏకును జామున, అంటే మబ్బులో 3:15 వరకు గ్రహణ శూలం అయితే ఉంటుంది. కాబట్టి అది బ్రాహ్మీ ముహూర్తం కూడా అయిపోతుంది. కాబట్టి ఆ రోజు చేసుకునే దానికి సూర్యమానం ప్రకారంగా పనికిరాదు. కాబట్టి చంద్రమానం ప్రకారంగా చేసుకునే వారు ఎవరైనా ఉంటే సాయంత్రం సమయం నుంచి చేసుకోవచ్చు. అయితే మనకి మొదటి రోజున 22వ తారీఖే నేను తీసుకుంటున్నాను. 22వ తారీఖు తీసుకున్నట్టయితే కనుక బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం అయితే ఆ రోజున ఉంటుంది. 22వ తారీఖు
సెప్టెంబర్ మాసం 22వ తారీఖున మనకి పాడ్యమి వస్తుంది. పాడ్యమి రోజున బాల త్రిపుర సుందరి దేవి అవతారం అయితే ఖచ్చితంగా మొదటి ఉంటుంది. అవతారం అదే అనుకోవచ్చు గురువు. మొదటి అవతారం అయితే అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాంతాల ప్రకారంగా ఈ మధ్యన ఏమవుతుందంటే ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. అవును, ఎవరికి నచ్చినటువంటి అమ్మవారిని అదే తొలిగా కొలుచుకునే దానికి ఈ అవతారం అని చెప్పేసి అని బల్లలు కూడా గుద్దుతూ ఉన్నారు ఈ మధ్యన. పాంప్లెంట్లలో కూడా అవే బల్లలు కూడా గుద్దుతూ ఉన్నారు ఈ మధ్యన. మామూలు అంటే ఇక్కడ ఒక్కొక్క అవతారానికి ఉప అవతారాలని 5 ఉంటాయి. ఓకే, ఈ ఉప అవతారాల్లో 5 అవతారాలు ప్రాంతీయ ఆచార ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి రూపం ప్రకారంగా కూడా వేసేటువంటి విధానం ఉంటుంది. కానీ ఎవరు ఎలాంటి అవతారం వేసుకున్నా ఇంట్లో పూజించుకునే విధానం అయితే ఒకటేలా చేసుకోవచ్చు. అయితే ఆ రోజున మనకి గ్రహణం సోలం అయిపోయిన తర్వాత వీరందరూ కూడా ఇంటిని శుద్ధి చేసుకోవాలి. అందరూ కూడా తలస్నానాలు చేసుకోవచ్చు. మరి ఆ రోజు పాడ్యమి కదా, అందరికీ అనుమానం ఉంటుంది. పాడ్యమి రోజు తలస్నానం ఆచరించవచ్చా? చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. అయితే దానికన్నా ముందు మాలయాలను వస్తాయి. మాలయ పక్షాలు అంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే అవి పెద్దలకు చేసేటువంటి పండుగలు ఉంటాయి. మాలయ పక్షము అంటే మాలయ అంటే కాలం చేసినటువంటి మన పెద్దలు అని. మాలయ పక్షము అంటే 15 రోజులు అని. అంటే ఆ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి తిథులు అన్నిటిలోనూ ఈ పక్షం రోజులు కూడా పెద్దలకు చేసేటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇది పండక్కి ముందు. ఆ పెద్దలకు చేసినటువంటి కార్యక్రమాలు, క్రియలు అన్ని కూడా నిర్వర్తించి వారు స్వర్గలోకానికి దర్శనం అవ్వాలి అంటే ఈ నవరాత్రుల్లో మనం చేసేటువంటి క్రియల ప్రకారంగా మాత్రమే అది అవుతుంది. అందరూ అనుకుంటారు ఆ కార్యక్రమం చేశాం కదా, మనకి ఇంకేం సమస్య లేదు, ఏం ఉండదు, ఇక మనం పోయేసి అన్ని రకాలుగా భుజించేయచ్చు, చేపలు దొరికితే చేపలు, ఫిష్ దొరికితే మనకి రొయ్యలు దొరికితే రొయ్యలు అన్ని భుజించేయచ్చు అనుకుంటే మనం పెద్దలకు సమర్పించింది ఏదైతే ఉందో ఈ 9 రోజులు కూడా మనము అది తినకుండా ఉంటే మంచిది. మరొకటి, ఈ 9 రోజులు నవరాత్రులు అయిన తర్వాత ఈ 10 రోజు 11 రోజు చేసుకునేటువంటి పండగ ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రపూర్తంగా చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఈ బాల త్రిపుర సుందరి దేవి అవతారం ఏదైతే ఉందో పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి, పిల్లలు పుట్టి అంగవైకలతో ఉన్న వారికి, మైండ్ కానీ మెదడు కానీ వారికి ఎక్కువగా వ్యత్యాసం ఉండేసి నలుగురితో పాటు కాకుండా బాలరిష్ట రోగాలతో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఏదైతే ఉన్నదో ఈ అమ్మవారికి కొలవడం వలన, పూజించుకోవడం వలన మంచి జరుగుతుంది. ఏదైతే ఈ పండక్కి బొమ్మల కొలువు అని కొలుస్తారు. చెక్కల మనకి పంచదార చిలకలని కొన్ని రకాల పదార్థాలు తీసుకొని పుట్నాల పప్పు, శనగలు ఇవన్నీ పెట్టుకొని పంచదార చిలకలు ఇవన్నీ తెచ్చుకొని తర్వాత బొమ్మలు కొన్ని ఉంటాయి. ఈ కోయి బొమ్మలని కొన్ని ఉంటాయి, చెక్కతో చేసినట్టు బొమ్మలు. ఇవి బొమ్మల కొలువులని కొలుచుకుంటారు. అవి ఎందుకు కొలుస్తారు అంటే బాలరిష రోగాలు ఉన్నటువంటి ఇల్లు, పిల్లలు పుట్టినటువంటి ఇల్లు ఏదైనా ఉంటే వారికి పూర్వీకుల శాపం ఏదైనా ఉంది అంటే అవన్నీ కూడా పోవటానికి ఈ బొమ్మల కొలువులు కొలుస్తారు. పోతే పెళ్లి అయిన వారికి వాయనం అంటారు. అంటే కొంతమందికి వాయనాలు ఇచ్చేటువంటి ఆచారం ఉంటుంది. అట్ల తద్దికి ఇవ్వకపోతే ఈ దసరా అప్పుడు కూడా వాయనం అనేది ఇవ్వచ్చు. ఇది చేయటం ద్వారా వారికి మంచి జరుగుతుంది. అయితే ఈ మొదటి రోజు 22వ తారీఖు సెప్టెంబర్ మాసంలో ఏదైతే ఉందో ఈ బాల త్రిపుర సుందర దేవి అమ్మవారికి కొలవడం ద్వారా మనం ఇంట్లో అయితే చక్కెర పొంగలి పెట్టుకోవాలి. చక్కెర పొంగలి కానీ లేదా చెరుకు రసంతో బెల్లం కలిపేసి చేసేటువంటి పొంగలి కానీ ఆచారంగా పెట్టుకోవాలి. లేదా పాల తాలికలైనా పెట్టాలి. ఇవన్నీ కూడా పెద్దలకి పెట్టాలి. మరొకటి ఏంటంటే ఈ పాడ్యమి రోజున బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారంకి ఏదైతే ఉందో అలానే కొంతమంది ఇళ్లలో ఏం చేస్తారంటే దేవుని మందిరం దగ్గరే వారి పెద్దల ఫోటోలు తీసుకొచ్చి పెడతారు. అది చాలా తప్పు. అక్కడ ఏమవుద్దంటే పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువ. మనకి పెద్దవారంటే గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది, కానీ తీసుకుపోయి గుళ్ళో పెట్టకూడదు. వారు మనవరికి పెద్దవారు. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి దగ్గర పాజిటివ్ వేరు ఉంటుంది, వారికి పాజిటివ్ వేరు ఉంటుంది. కాబట్టి దక్షిణ వైపున ఇంట్లో దక్షిణ వైపున ఉన్నటువంటి గోడ ఏదైతే ఉందో ఆ గోడకి ఇంట్లో పెద్దవారి ఫోటోలు తగిలిచ్చేసి వారికి కూడా ఇదే నైవేద్యం పెట్టొచ్చు. అమ్మవారికి పెట్టే నైవేద్యం అమ్మవారికి పెట్టిన తర్వాత వారికి కూడా పెట్టొచ్చు. ఇస్తరాకులో కానీ, మోదుగాకులో కానీ లేదా అరటి ఆకులో కానీ అక్కడ ఆచారం ప్రకారంగా నైవేద్యం పెట్టొచ్చు. అదే విధంగా ఈ 15 రోజులు మాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ మాలయాలు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పాడ్యమి రోజున బాల త్రిపుర సుందరి దేవిని కొలవడం ద్వారా వారిలో ఉన్నటువంటి ఏదైతే ఈ మాలయాలు చేసినటువంటి విధానం ఉందో ఆ విధానం ఈ అమ్మవారు అక్కడ స్వర్గలోకానికి లాక్స్ ఇస్తుంది, లాక్స్ ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని ఖచ్చితంగా కొలుచుకోవాలి. ఇలా చేయలేని పక్షాన మాకు ఇది అవ్వలేదు అనుకుంటే కనుక ఏదైనా ఆలయంలో పెద్దవారి పేర్లు తలుచుకొని గోత్రనామాలతో ఒక 5 నారికేళములు సమర్పించుకుంటే సరిపోతుంది. వాటిలోని చిప్పలు తెచ్చుకొని చట్నీ చేసుకుంటా అంటే అవ్వకుండా
చిప్పలు కూడా వాళ్ళకి సమర్పించుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు ఏమి అవ్వరు మన చిప్పలతో, కాబట్టి ఆలయంలో సమర్పించుకోవాలి. ఇక మన ఇంట్లో నైవేద్యం అయితే కనుక చక్కెర పొంగల్తో నైవేద్యం ఈ మొదటి రోజున పెట్టుకుంటే మంచి కలిసి వస్తుంది. ఆ పెద్దవాళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది స్వర్గలోకానికి. మరి మొదటి రోజు అమ్మవారికి అలంకరించే వస్త్రాధరణ ఏ రంగులో ఆ పసుపు కలర్ తో అమ్మవారికి వస్త్రాధరణ ఉంటుంది మొదటి రోజున. లేదు వాళ్ళ ప్రాంత ఆచార ప్రకారంగా అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్, పసుపు ఈ 2 కలర్స్ మాత్రమే అమ్మవారికి అలంకరణ చేస్తారు. ఒకవేళ మనం ఏదన్నా అమ్మవారికి శారీస్ కానీ ఇట్లా ఏదైనా పెట్టాలంటే కనుక మొదటి రోజు పెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారికి పసుపు కలర్ పెడితే కనుక పెళ్లి అయి ఉండి పిల్లలు పుట్టకపోతే ఖచ్చితంగా వారికి సానుకూలంగా పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు పుట్టి వారిలో బాలరిష రోగాలు లాంటివి ఏమైనా ఉంటే వారికి గ్రీన్ కలర్ లాంటి శారీస్ పెడితే అమ్మవారికి ఆ విధంగా పిల్లల్లో బాలరిష రోగాలు అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. ఇక దిష్టి దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు దొరికేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని పిల్లలకి దిష్టి తీసేసి పడేస్తే కూడా వారికి పిల్లలకి ఆ దిష్టి దోషాలు కూడా తగ్గిపోతాయి. అలానే పిల్లలు బాగా ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి బొమ్మల కొలువులు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.